మామూలుగా సోను సూద్ అంటేనే మనకి కరోనా గుర్తొస్తది. కరోనా టైంలో సోను సూద్ పాపులర్ అయిపోయాడు. సో, వందలాది, వేలాది మందిని ఆయన ముఖ్యంగా మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలినడకన వెళ్తున్న వాళ్ళని చాలా మందికి ఆయన బస్సులు, ట్రైన్‌లు అరేంజ్ చేసి కొంతమందికి ఫ్లైట్‌లలో కూడా తీసుకెళ్ళాడు. సో, దాని తర్వాత సోను సూద్ దాన్ని కంటిన్యూ చేస్తూ సోను సూద్ ఫౌండేషన్ పెట్టి ఆయన చాలా మందికి సహాయం రకరకాల పద్ధతుల్లో చేస్తూ వస్తున్నాడు. చివరికి చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా సోను సూద్ దీన్ని గుర్తించారు. సో, ఈ నేపథ్యంలో సోను సూద్ మీద వ్యతిరేకత కూడా మొదలైంది కొంత సెక్షన్‌లో. అతను రాజకీయాల్లోకి రాబోతున్నాడు, అందుకనే ఇవన్నీ చేస్తున్నాడు. ఇదంతా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసి తను మంచి పేరు సంపాదించుకోవడానికని, ట్యాక్స్‌లు ఎగ్గొడుతున్నాడని రకరకాలుగా ఆయన మీద కేసులు కూడా పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి సోను సూద్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఈ గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న సంక్షోభం. ఎందుకంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో, అమెరికా ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ అటాక్ మొదలుపెట్టే ఆ అటాక్లో ఫస్ట్ డేనే ఒక మెనాబ్ అనే ప్రాంతంలో ఒక ఆడపిల్లల స్కూల్లో బాలికల స్కూల్ మీద దాడి చేస్తే 165 మంది బాలికల్ని సామూహిక ఖననం చేశారు. ఆ వీడియోలంతా హృదయ విదారకం ఉంది. అదే రోజు అయతుల్లా అలీ ఖమేనీ, ఇరానియన్ సుప్రీం లీడర్, ఆయనతో పాటు 48 మంది టాప్ లీడర్ని కూడా ఒకే రోజు చంపేశారు. సో దాని తర్వాత ఇరాన్ కూడా రంగంలో దిగింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుంది. అట్లాగే గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికా బేసెస్ మీద మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అంటారు 19 ఉన్నాయి గల్ఫ్ దేశాల్లో. మొత్తం మిడిల్ ఈస్ట్లో 27 అమెరికన్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇరాన్ గల్ఫ్ దేశాల సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో ఈ క్రమంలో దుబాయ్లో చాలా మంది ఇరుక్కుపోయారు. ఎందుకంటే దుబాయ్ అంటేనే టూరిజం మీద 10 to 12% దుబాయ్ టూరిజం మీదనే బతుకుతుంటుంది. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్ టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఇలా ఇండియా నుంచి వెళ్ళిన అనేక మంది నిన్న అక్కడ ఇరుక్కున్నారు. నిన్న లారా దత్తా కూడా ఒక వీడియో చేసింది. అంతకుముందు మన పివి సింధు ఎట్లాగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇరుక్కున్నప్పుడు టెర్మినల్ 3లో బాంబు పడినప్పుడు తమ మేనేజర్ కూడా దగ్గరలోనే ఉన్నాడు, ఆయన పరిగెత్తి వచ్చేయడం ద్వారా తప్పించుకోగలిగాడు, మాకందరికి టెన్షన్గా ఉంది, ఇవన్నీ కూడా పెట్టారు. అట్లాగే విష్ణు ఒక వీడియో చేసి పెట్టాడు. సో ఇలాగే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ టూర్ కోసం వెళ్ళిన ట్రావెల్ కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇరుక్కున్నారు. కొంతమంది అయితే పక్కనున్న అంటే ఒక 10 గంటల జర్నీలో సౌదీ రియాద్కి వెళ్తున్నారు, కొంతమంది ఒమన్ మస్కట్కి వెళ్తున్నారు. ఇలాగా వెళ్ళి అక్కడ ఫ్లైట్లు ఉంటే అక్కడ నుంచి కొలంబోకు అంటే శ్రీలంకకు కానీ యూరోప్కి కానీ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేది కొంతమంది చేస్తుంటే, కొంతమంది ఏమో పక్కనున్న జోర్డాన్కి అలాంటి ప్లేసులకి వెళ్ళడం, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి నడక మీద వెళ్ళడం, ఏవో పట్టుకొని వెళ్ళడం, ఇలాగా కూడా రకరకాల పద్ధతులు ట్రై చేస్తున్నారు. అట్లాగే దుబాయ్ ప్రభుత్వం కూడా, యుఏఈ ప్రభుత్వం హోటల్స్కి అన్నిటికి కూడా సర్క్యులర్ జారీ చేసింది. మీరెవరన్నా వీళ్ళు ఇట్లా టూరిస్టులు ఉంటే వాళ్ళని డబ్బులు అడగండి, అవన్నీ మేమే పే చేస్తాం, వాళ్ళు ఉండాల్సిన దానికంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా అడగండి అని సర్క్యులర్ జారీ చేస్తుందని చెప్తున్నారు.